తిరుమల మహాప్రసాదంలో బీఫ్ ఫ్యాట్ ఫిష్ ఆయిల్. అసలు ఏం జరిగిందంటే 20 సంవత్సరాలుగా కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఆర్గనైజేషన్ తయారు చేసే గీ అండ్ ఆయిల్ ని ప్రసాదంకి యూజ్ చేసేది టీటీడీ. అయితే గత 4 సంవత్సరాలుగా ఆ కంపెనీతో డీల్ క్యాన్సిల్ చేసుకుని ఏఆర్ ఫుడ్స్ అనే తమిళనాడు కంపెనీతో టైఅప్ చేసుకుంది టీటీడీ. ఆ టైంలో టీటీడీ చైర్మన్ గా ఉన్నది ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి అంకులైన వైవి సుబ్బారెడ్డి. ప్రెజెంట్ సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారు ప్రసాద తయారీలో అవకతవకలున్నాయని, తయారీకి యూజ్ చేసే గీ అండ్ ఆయిల్ ని గత గవర్నమెంట్ చీప్ క్వాలిటీతో ఉండే వాటిని యూజ్ చేస్తుంది అనే అలిగేషన్ వేయగానే ల్యాబ్ రిపోర్ట్స్ కు తీసుకెళ్లిన ప్రసాదంలో ఒక్క పాజిటివ్ రిజల్ట్ రాకుండా బీఫ్ ఫ్యాట్ ఫిష్ ఆయిల్ కలిపిన లో క్వాలిటీ ప్రొడక్ట్స్ వాడుతున్నారని తేలింది. దేశం నలుమూలల నుంచి ఎన్నో కోట్ల మంది కలియుగ వైకుంఠం అని వచ్చి ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ వెంకటేశ్వరుని దర్శించుకొని మహాప్రసాదంలో స్వీకరించే భక్తులకు ఈ న్యూస్ మాత్రం ఎంతో బాధాకరం. ఈ దారుణమైన ఇన్సిడెంట్ మీద మీ వాల్యుబుల్ ఒపీనియన్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు.